నొందుట ఎందుకు మనకు మేలు అని అంటే, రోమా పత్రిక చదవండి, కొత్త నిబంధన రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. కాదు, బాగినండి, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణను. రెండవదిగా శ్రమ నొందుట ఎందుకు మనకు మేలు అని అంటే, శ్రమల ద్వారా మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, పౌలు అంటున్నాడు ఏమన్నంటే, శ్రమ ఓర్పును కలుగజేస్తుందట, ఆ ఓర్పు పరీక్షను కలుగజేస్తుందట, తర్వాత ఆ యొక్క పరీక్ష దేవుని యందు నిరీక్షణను కలుగజేస్తుందట. అంటే శ్రమ ద్వారా మన జీవితంలో మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, శ్రమ అనేది దేవుని యందు నమ్మికను కలుగజేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యందు శ్రమ అనేది దేవుని యందు నమ్మికను మనకు కలుగజేస్తుంది. ఒక ఆయన పేరు ఏం పేరంటే పేతురు. ఏం పేరు? ఒక రోజున సముద్రం అద్దరిన తెల్లవారుజామున వలను బాగు చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడండి? వలను బాగు చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో బైబిల్లో మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా చూడండి, రాత్రంతా సముద్రంలోకి వెళ్ళి వల వేస్తే ఒక చేప కూడా పల్లా. ఎవరండి? అందరు చెప్పండి. పేతురయ్య. ఇంకా యేసు ప్రభు చూస్తే యేసు ప్రభు చూసినావా బోధకుడా అని చూశాడు. ఇంకా యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే, పేతురు యొక్క ధోనిని అడిగాడు, దేవుని మాటలు చెప్పనీకి ప్రార్థన పెట్టాడు, ఆ మాటలు చెప్పాడు యేసు ప్రభు. ఇంకా మొత్తం మీద మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? వచ్చి యేసు ప్రభు ఎలాంటి దేవుడు? ఆయనకు మరుగైనది ఏమైనా ఉందా? ఇప్పుడు నన్ను చూస్తే సార్ నేను ఎవరినో చెప్తాడు ఆయన ఎవరు అంటే, సర్వమును ఎరిగిన దేవుడు. వెంటనే పేతురుని చూచాడు. ఆడి బాధలన్నీ యేసు ప్రభుకి తెలిసినాయి. పేతురు బాధలు ఏంటి? ఆ బాధ అంటే, రాత్రంతా సముద్రంలోకి వెళ్తే ఒక్క చేప కూడా పల్లె ఇంటికి. ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య పిల్లలు ఏమన్నా కూరకు తెస్తారేమో అని చూస్తూ ఉంటారు. ఏమి ఇవ్వాలా నా భార్యకి, ఏం చెప్పాలా? ఇంకా అయిపోయి పిల్లలు, డాడీ ఏం తెచ్చినావు, చాక్లెట్ తెచ్చినావు అని అడుగుతారు. పిల్లలకి నేను ఏం చెప్పాలని చెప్పి ఈడు బాగా సతమతం అవుతున్నాడని చెప్పి ఈ పేతురు దగ్గరికి యేసుప్రభు వచ్చి, యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? పేతురు ఇట్రా అన్నాడు. అంటే వచ్చినాడు పేతురు. నేను చెప్తున్నాను కదా, నీ ధోనిను కాస్త లోతుకు నడిపించి వల వేయమంటాడు. వెంటనే వారు పేతురు మాట్లాడినాడా? వెంటనే తన ధోనిను లోతుకు నడిపించాడు. వెంటనే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచాడు, యేసయ్య యందు నమ్మిక ఉంచాడు. నేనంట మామూలుగా మనం ఆలోచించాలి. రాత్రి సముద్రంలోకి వెళ్ళాడండి. వెళ్తే విస్తారమైన చేపలు పడ్డాయి అనుకో. యేసు ప్రభు తెల్లవారిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, వెళ్ళు వల వేయి అని అంటే, ఆ సమయమున వెళ్ళేవాడు లోపలికి? వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే శ్రమ లేదు కదా, పడ్డాయిగా, గంప నిండా పడ్డాయి కాబట్టి. చూడండి దేవుని బిడ్డలారా, ఓ వాళ్ళ వాడివి, నీ పని అయిపోయిందిగా, వాక్యం చెప్పావుగా, ఇంకో నీ ఇంటికి అని అనేవాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? రాత్రంతా సముద్రానికి వల వేయనికి వెళ్ళాడు కదా, వేసింది గాలం కాదు సముద్రంలో. దేవుని బిడ్డలారా, గాలం వేస్తే సరే చేపలు పడలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది. వేసింది మనోడు ఏం వేసినాడు? వల వేస్తే నేను అంటాను, కనీసం ఒక మనరగా ఏమంటారు వాటిని, చేపలను ఏమంటారు, కనీసం ఎండ్రగిత్తన్నా పడదా? కనీసం నేను అంటాను, ఓ చేప ఉండేదని బురదమట్ట, కనీసం ఒక బురదమట్టన పడదా వల ఎత్తే? విచిత్రమైన సంగతి ఏంటంటే పల్లా. దేవుడే చూడండి, పల్లా ఒకవేళ పడి ఉంటే కాస్త యేసు ప్రభు చూసి నీ పని అయిపోయింది, వాక్యం చెప్పాక పో అనేవాడు. ఏం పర్లేదు కాబట్టి ఇక దేవుని మాట మీద నమ్మిక ఉంచాడు. శ్రమ కలిగింది కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి వెళ్ళాడు. ఆ దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా యేసు ప్రభు చాలాసార్లు అన్నాడు కదా, నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యం అని అన్నాడు కదా.
చూడండి, అతడు దేవుని యందు ఉంచిన ఆ యొక్క నమ్మికను బట్టి వల వేస్తేనట, మామూలుగా పగలు చేపలు పడవు, చాలలు రాత్రులే పోతారు సముద్రంలోకి. దేవుడు ఆజ్ఞాపించాడు సముద్రంలో చేపలు ఆ వలలో రండి అని. లాగితే విస్తారమైనటువంటి వల పిగిలిపోయేటట్టు చేపలు పడ్డాయండి. ఈ యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది పేతురుకి అని అంటే, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా. ఈ నమ్మిక ఎట్లా ఉంచాడు పేతురు అని అంటే, శ్రమ కలుగుట ద్వారా. శ్రమ కలగకుండా సమృద్ధి ఉంది అనుకోండి, అంతటో లేడరా ఏమనుకున్నావు అక్కని చెప్పావు కదా ప్రభా, నీ ఇంటికి పో, అతను నీకేంటి పని అనేవాడు. శ్రమ అనేది ఎందుకు మనకు మేలు అని అంటే, రెండవదిగా శ్రమ ఏం చేస్తుందంటే దేవుని యందు నమ్మిక ఉంచేటప్పుడు చేస్తుంది. ఇంకొక మాట చెప్పంటారా దేవుని బిడ్డలారా, చెప్పంటారా ఏంటి అని అంటే, గొలియాతు నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారండి? ఎన్ని అడుగులెత్తు? 6 మూరల 6 మూరు 3.5 మనిషి. ఇంకా చెప్పాలంటే ఒక జైంట్ అంటారు, అంటే తెలుగులో ఏంటంటే ఒక రాక్షసుడే. ఇంకా గొలియాత్ అంటే ఎవరండి? రాక్షసుడే. ఇంకా చూడండి, నిలబడి ఇశ్రాయేలుతో తొడ సరిశాడు. ఏమని? ఓడన్న ఒక్కడు రండ్రా నా మీదికి, నన్ను జయిస్తే ఏం చేస్తా? మేము మీకు దాసులమైపోతాం. మీరు నన్ను నేను మిమ్మల్ని ఓడిస్తే మీరు నాకేం కావాలా? చూడండి, బైబిల్ గ్రంథంలో 6 ప్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళే వాడిని చూడడం, వాయమ్మ బ్రతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలైనా అమ్ముకుంటాం, కానీ ఈయనతో మనం పోరాడి ఎక్కడ జయించగలుగుతామని చెప్పి రాజు సైతం. ఎవరు రాజు? సౌలు. ఎవరండి? ఈ సౌలు మామూలోడు కాదు, 5 మంది రాజుల్ని మట్టి గరిపించినోడు, 5 రాజ్యాలు జయించినోడు. గొలియాతుని చూసి, వద్దులేరా నాయన, బతుకుంటే బస్టాండ్లో బఠానీలే నమ్ముకుందాం, కానీ ఈయనతో మనం పోరాడకూడదని చెప్పి మూలను కూర్చున్నాడండి. అయితే దావీదు ఎవడు అంటే చిన్నోడు, బాలుడు. సౌలు దావీదుని చూసి ఏమంటాడంటే, బాలుడు ఎవరు అని అంటాడు బైబిల్లో. చదవండి అధ్యాయంలో చూడండి, దావీదు ఈ యొక్క గొలియాతును చూశాడు, వాడి అరుపులను విన్నాడు. సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు వీడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అని చెప్పి, నేను యుద్ధం చేస్తానన్నాడు దావీదు. కొట్టండి గట్టిగా సప్పట్లు. ఒరే నువ్వు పిల్లోడివిరా, వాడు చూస్తే ఎట్టున్నాడు చూడరా, అసలు వాని కంటికి నువ్వు కుక్క మాదిరి ఉన్నావురా అంటే, అదే నేను చేస్తా యుద్ధం, వాడిని చంపుతా నేను, నన్ను వదిలేయండి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది దావీదు నీకింత ధైర్యం అంటే? బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మాటలు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ సమూయేలు పుస్తకంలో మీరు ఈ మాటలు గమనిస్తారు. ఏంటంటే, ఇదిగో ఓ రోజున నేను గొర్రెల్ని కాసుకుంటున్నా. వీటిని కాసుకుంటున్నా, నేను కాసుకుంటున్నప్పుడు నా చేతిలో ఒక సితార ఉంది. ఆ సితార వాయించుకుంటూ పాటలు పాడుకుంటున్నా. ఏమన్నంటే, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి పాడుకుంటున్నాను. పాడుకుంటుంటే ఒక రోజున ఏమైందంటే, ఒక ఎలుగుబంటి నా మంద మీద పడి నా మందలో ఒక గొర్రెను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఆ యొక్క ఎలుగుబంటి మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో ఈ ఎలుగుబంటి మీద నాకు జయమి అని నేను ప్రార్థన చేసుకుంటే, నా దేవుడు ఎలుగుబంటిని చంపేటట్లు కృప చూపించాడు. చీనికాయ ఒలిసినట్టు దాని నోటి నేనేం చేసిన? చీల్చి పడేశా. ఎలుగుబంటినే కాదు, సింహాన్ని కూడా జయించేందుకు దేవుడు కృపనిచ్చాడు. ఇంకోసారి సింహం వచ్చింది అంటాడు దావీదు. ఏమనంటే, సింహపు నోట నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను తప్పించడా? ఈ రోజున నేను వాడిని జయిస్తాను అనే ఆ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున నా దేవుడు సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. కాబట్టి ఆ దేవుని మీద నాకు నమ్మకం ఏంటి అనంటే, ఈ రోజు ఈ శ్రమ దినంలో కూడా నన్ను తప్పిస్తాడు అని. అందుకే నేను వెళ్తానని చెప్పి, చూడండి దేవుని బిడ్డలారా, అతడు ఏం చేశాడంటే, వెళ్ళాడు, గొలియాతును చంపాడు, ఇశ్రాయేలులందరినీ కూడా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దావీదుకి ఇంత నమ్మకం అనేది
ఎట్లా కలిగింది అని అంటే తనకు వచ్చినటువంటి శ్రమలో దేవుడు చేసిన కార్యాలను బట్టి. హల్లెలూయా. ఆ శ్రమలో ఆ రోజున దేవుడు నన్ను విడిపించాడు, ఈ రోజున నన్ను విడిపించడం అంటే శ్రమలు అనేవి దేవుని యందు మనల్ని ఏం కలుగు చేస్తాయంటే నమ్మికను కలుగు చేస్తాయి. ఆ నమ్మిక ద్వారా మన జీవితంలో దేవుని ఉన్నతమైన కార్యాల్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా.